వాక్యాలు పూర్వాపరాలు మనం చర్చించుకొని వాక్య ధ్యానాన్ని మనం వెళ్దాం. 118వ కీర్తనలు ఇది బైబిల్ అంతట్లో పెద్ద అధ్యాయం, పెద్ద చాప్టర్. ఎన్నో చాలా ఉన్నాయి. 176 వచనాలు సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క అధ్యాయం. ఇది రాసిన వారు ఎవరు చెప్పాలి? కీర్తన రాసింది. అయితే మామూలుగా కీర్తన అంటే దావీదు కీర్తన అంటారు. అయితే కొన్ని సొలొమోను రాశారు, కొన్ని కోరహు కుమారులు రాశారు. అయితే ఈ కీర్తన ఎవరు రాశారో పేరు లేదు, స్టార్టింగ్ నుంచి ప్రారంభించబడింది. అని కొన్నింటికి మాత్రం దావీదు రాసిన కీర్తన, సొలొమోను రాసిన కీర్తన, 110వ కీర్తనలోకి దావీదు కీర్తన రాశారు. అయితే ఇది కొంతమంది కూడా దావీదే రాశారు అని తెలియజేస్తున్నారు. కొంతమంది పండితుల అభిప్రాయం అంటే ఎజ్రా రాసవచ్చు అని తెలియజేస్తారు. మరొక విశేషమైన సంగతి ఏంటంటే ఇది ఇంత పెద్ద కీర్తన ఒకేసారి అంటే 1 సిటీలో రాయగలిగింది కాదు, ఒకేసారి ఇంటి వచ్చారు. అయితే దీంట్లో మనం ప్రత్యేకత చూస్తే కొన్ని భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు ఉన్నటువంటి మొదటి పేరు ఎలెపు, రెండోది బేతు, గీవెల్. ఇవన్నీ మన భాష, ఇవి వచ్చి హెబ్రీ భాష. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఏ భాషలో మాట్లాడుతున్నాడు? హీబ్రూ భాషలోనే మాట్లాడు. పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో రాశారు, కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాశారు. ఈ యొక్క పదాలకి అర్థాలు మనకు తెలియదు. కానీ అయితే పండితుల అభిప్రాయం ఏంటంటే ఆ మొదటి హీబ్రూ భాషలో ఉండేటువంటి పదంతో మొదటి వాక్యం ప్రారంభించబడింది అని చెప్తారు. ఒకవేళ మనం అనుకుంటే అలిఫ్ అంటే యెహోవా ఏమో అంటాం, మనకు తెలియదు. పండితుల అభిప్రాయం అట్లా తన దగ్గర 24-26 భాగాలు చేశారు. ఈ కీర్తనలో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుని వాక్యాన్ని గురించినటువంటి విశేషణాలు, విషయాలని భక్తులు పాట రూపంలో తెలియజేశారు. ప్రతి భాగంలో, ప్రతి వచనాలు, 3 వచనాలు తప్ప మిగిలిన 2 వచనాల్లో మనం చూస్తే దేవుని వాక్యము ఎంతటి ప్రాముఖ్యమైందో, ఎంతటి విశేషమైందో, ఆ వాక్యం వలన క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎంత మేలు అనుభవిస్తామో అనేది ఆయన ఏం చేస్తున్నాడంటే తన అనుభవం ద్వారా ఒక కీర్తనతో బయటపరుస్తున్నాడు ఈ వాక్యం. విధంగా ఈ వాక్య ధ్యానాలు క్రైస్తవులైనటువంటి మనం దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ధ్యానించేటువంటి మనం ఎంతగానో ఆత్మీయమైనటువంటి మేలు కలుగుతాయని నేను ఆశపడతాను. ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అలాంటి భావము, అలాంటి మేలుని నేను అనుభవిస్తూ ధ్యానం చేశాను. ఈ వాక్యంలో అన్ని వాక్యాలను వచ్చేసి భక్తులు ఏం చేస్తున్నాడంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఈజ్ అడ్రస్సింగ్ ద గాడ్, ఎవరి గాడ్, దేవుడితో మాట్లాడుతూ ఆయన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. రెండోదిగా దేవుని వాక్యాన్ని అభినందిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉండేటువంటి సారాంశాన్ని తను పూర్తిగా అనుభవిస్తూ ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. మన యొక్క అధ్యాయం అంతా కూడా ఒకే తరగతిలో
ఆరాధనలో చెప్పుకోవడానికి వీలేదు కాబట్టి కొన్ని సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా గ్రంథకర్త కీర్తనాకారుడు ఈ 119వ అధ్యాయంలో దేవుని వాక్యానికి ఉండేటువంటి వివిధ రకాలైన పేర్లు తెలియజేశాడు. అవి ఏదైనా పేర్లు తెలియజేశాడు, వాటికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమిటో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సమయం ఉంటే ఇంకొంచెం మందికి దేవుని వాక్యంలో ఉండేటువంటి పోలికి వాక్యాన్ని ఏం చేశారంటే కొన్నిటికి పోలిక చెప్పాడు. ఏంటంటే జుట్టు తేలిన కాలం కంటే ఈ వాక్యం యొక్క మధురమైంది ఒక పోలిక, పేరుతో పోలిక. ఇంకా సమయం కాదంటే ఆ వాక్యాలకు ఉండేటువంటి ఫీచర్స్ అంటే ప్రత్యేకత, యూనిక్నెస్, వాక్యానికి మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటో మన ఈ జీవితంలో ఈ వాక్యాన్ని మనం ఎలా అన్వయించుకోవాలో ఒక 4 భాగాలుగా సమయాన్ని బట్టి నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుని వాక్యానికి ఉండేటువంటి పేర్లు, ఏమేమి పేర్లు ఈ వాక్యానికి తెలియజేస్తాడో చూద్దాము. ఫస్ట్ వచ్చిననే తెలియజేస్తున్నాను. చదవండి, మొదటి వచ్చిన ధర్మశాస్త్రం అనుసరించి దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. సరే, మొట్టమొదట భక్తులు రాసినటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యానికి ఏది దేవుని వాక్యం చెప్తారంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటేనే మనకు కొంచెం ఆలోచన రాదు. ఎందుకంటే మనం స్పష్టము అందులో మనం తీసుకున్నాం. మామూలుగా అక్కడితో మాట్లాడినట్టు మనతో మాట్లాడితే కుదరదు. అది ఒకటే చర్చా ప్రదేశాలు ఫస్ట్ ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం కొట్టువేయబడింది కదా, మరి దేవుని వాక్యం ఎలా ఉంటుంది ఒక ప్రశ్న. ధర్మశాస్త్రం అంటే ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం అంటే ఇంగ్లీష్ లో ద లా ఆఫ్ మోసెస్. లా అంటే చట్టం, నియమం. దేవుడు ఇచ్చిన మొట్టమొదట చట్టం ఏంటంటే ఈ పాటలో ఉండేటువంటి మంచి చెడ్డలు తెలియచి వృక్షాలని అది ఏం తినాలో ఏం తినకూడదు అనేది చట్టం ఈ రోజు కూడా లేదు అనేది ఎలా కొట్టువేయబడింది. రెండవది ఈ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలా, ఆయన మాత్రమే ఆరాధించాలా. దేవుని ఆరాధన దేవుని ఆరాధించాలి, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, తల్లిదండ్రుల్ని సన్మానించకూడదు అంటే ఇక్కడే మనం పొరపాటు. మనం ఇక్కడే మనకు వాక్యాన్ని సరిగా వినిపించి నేర్చుకునేటువంటి ఆ పరిస్థితి దాకా మనం రాకుండా మనకు తెలిసింది 2 వాక్యం. ఒకటి రోమాలకు రాసిన పత్రిక 16 సంఘాలన్నీ ఒకటే కదా, ఏమి మాట్లాడారు. రెండోది మత్తయి సువార్త 16:18. పేతురు ఈ బండ మీద నా సంఘం మంచిది, మంచి వాక్యాలు. ఈ సంఘానికి ఇవి బేసిక్. వాటితో పాటు మరికొన్ని అంశాలు మనం నేర్చుకోవాలి అంటున్నారు. ధర్మశాస్త్రంలో ఈ వాక్యాలు ధ్యానించేటప్పుడు ఆలోచించాను. వీటి గురించినటువంటి కొన్ని అంశాలు మనం సంఘంతో వైవిష్ణులో కానీ ప్రత్యేకమైన తరగతిలో ఏమి దేవుడు కొట్టేశాడు, ఏమున్నాయి అవి మనం నేర్చుకోవాలి. ఈ సభలో ఉండేటువంటి దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం, నియమాలు, నిబంధనలు అవి ఎప్పటికీ అవసరమే.
కొట్టివేసింది ఏంటంటే బలులు కొట్టివేసింది. ఇప్పుడు బలు అర్పించడం ఎందుకంటే మన ప్రసంగ యేసు ప్రభువే ఆయన బలి అయిపోయి బలి అర్పించాలి అనేటువంటి ఒక నియమం కొట్టివేయడం. ఇంక అవసరం నా బలు అర్పించడం సున్నతి చేసుకుంటేనే వాడు ఇశ్రాయేలీయులుగా దేవుడి దగ్గర నిలవబడ్డాడు. ఇప్పుడు ఆ నియమం అది కొట్టివేస్తాడు. తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలోనే ఆరాధించాలా? ఇప్పుడు ఎలా ఆరాధిస్తాం? ఆత్మతో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఇలాగా అనేక అంశాలు ఉన్నాయి. ఎక్కడో నిలిచి ఉండేటువంటి దేవుడి యొక్క నియమాలు ఆజ్ఞలు ఏంటంటే నీ దేవుడే యెహోవా తప్ప వేరొక నువ్వు నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. నీ పొరుగు వారికి వస్తువులు ఏది కూడా ఆశించకూడదు. అది కొట్టివేస్తే ఇప్పుడు కూడా ఎలా వస్తుంది? ఎప్పటికైనా ఈ మాటలు, ఈ ధర్మశాస్త్రము, ఈ విధులు మనకే కాదు. ఎవరికి? ఇది ఎవరికి చెందుతాయి? ఇప్పుడు నీ పొరుగు వారి సొత్తు ఆశించుకోవడం క్రైస్తవులు కదా, ఆశిస్తే అది తప్పు కదా, అది శిక్షకి ఆపం కదా. మనం కోర్టు వేస్తామో లేకపోతే కేసు పెట్టాలి చంపుతారా చంప 100%. కాబట్టి దేవుని యొక్క న్యాయ విధులు నియమాలు ఇవి నాకు తెలుసు, నాకు తెలియదు అంటే నాకు తెలియక నేను పొరపాటు చేశానంటే అది క్షమించబడదు. ignorance of the law is not forgive, not excuse. దాన్ని మనం వదిలేదండి. ఏమంటారంటే దేవుని యొక్క వాక్యాలు ఎలాంటి ధర్మశాస్త్రం అయ్యే న్యాయాలు నియమాలు అవి మార్చడానికి వీలు లేదు. ఇంకోటి వచ్చేసి దాని కింద రెండో విషయంలో ఆయన శాసనం బయలుపరచు పూర్ణ హృదయంతో పైన ధర్మశాస్త్రం అన్నాడు, కింద దేవుని వాక్యం అన్నాడు శాస్త్రాలు అయ్యి. శాస్త్రం అంటే ఎవరిస్తారు? రాజు. మరి ఆ యొక్క శాస్త్రాలు వాటిని ఎవరు చదవడానికి లేదు. ఇంకోటి వచ్చేసి ఆ శాస్త్రాలు ఎలా ఇవ్వబడ్డాయంటే మానవుడు చేయగలిగిన శాస్త్రాలు లేవు. చేయగలిగినటువంటివి కష్టమైనటువంటి నిబంధనలు ఆయన మనిషికి ఇవ్వలేదు. సో మనిషి ఏవైతే చేయగలరో ఆ యొక్క శాస్త్రాలు ఉండే దేవుడి యొక్క వాక్యాన్ని శాస్త్రాలుగా ఆయన రాయడము జరిగింది. ఒక వాక్యంలో 3వ వచనంలో వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఏ పాపము ఆయన మార్గంలో అంటే ఏమంటున్నారంటే మార్గం అంటే ఒక మనిషి ఏ మార్గంలో వెళ్ళాలో తెలిపేది ఆయన వాక్యం, దేవుని వాక్యం. అంటే ఈ వాక్యము దేవుని యొక్క మార్గదర్శక ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో కొన్ని మార్గదర్శకాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఇంకా భక్తులు ఏమంటారంటే మార్గదర్శనం అంటే గాడ్స్ ప్రిన్సిపల్, ద గైడ్ లైన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిబంధన ఒక మనిషి ఎలా జీవించాలో ఈ వాక్యంలో తెలియజేస్తారు. మూడు విషయాలు చెప్పారు వాక్యం పేరు. ఇవి మనం 119లో కార్యక్రమంలో చూస్తాం. ఇవే కాదు ఇంకా చాలా చాలా ఉంటాయి. ఆ వాక్యాలన్నీ కార్యక్రమం
మొదటిలో కేంద్రం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మొదటిగా వాక్యాన్ని దేంతో వచ్చాడు? ధర్మశాస్త్రం. రెండోది శాస్త్రం. మూడు మార్గదర్శకాలు. మరి మానవులు ఎలా జీవించాలో మార్గాన్ని నిర్దేశించేలా, నువ్వు ఏ మార్గంలో వెళ్తే నేను ఏ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు దేవుడు ఆయన వాక్యంలో తెలియజేశాడు. దేవుడు మార్గాలు చెప్పాడు. ఏ మార్గాలు? మావాల్సిన మార్గాలు రెండు చెప్పాడు దేవుడు. ఒకటి ఎరుకు మార్గం, ఒకటి విశాఖ. మనం ఏ మార్గంలో పోవాలి? మనం ఎరుకు మార్గంలో మనం ప్రయాణించాలి. విశాలమైన మార్గము మొదటి విశాలం ఉండేది, ఆ తర్వాత మొదటి పలుకులు ఉంటే ఎలా ఉండేది? ఇరుకు. మొదట ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే అది నడుస్తూ ఉంటే తర్వాత ఏమంటుంది? అది విశాలం. నేను అంటాను అది అలవాటు. దాంట్లో ఉండేటువంటి సౌలభ్యం ఇరుకు మార్గంలో మనం ఎంటర్ అయితే దీంట్లో అందరూ ప్రవేశించలేదు కదా. ఇరుకు మార్గంలో కొద్దిమంది ప్రవేశిస్తారు. అంటే నేనేమంటానంటే కాంపిటీషన్ నాకు కదా. మెడిసిన్ రాసిన వాళ్ళకి ఆ పేపర్ చాలా ఈజీగా ఉంది అని అంటే అదేమంటాను, అదైతే కష్టం ఈజీ తెలిసి అదే టఫ్గా ఉండింది రెడీ అంటే ఏమంటాం ఈజీ వస్తాయి. సో ఒక వ్యక్తి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే గమ్య జ్ఞానం సులభం అవుతుంది. విశాల మార్గంలో ప్రవేశించిన వ్యక్తి పరలోకానికి మాత్రం ప్రవేశించలేడు. తర్వాత అవుతున్నాడు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన సరిపడినా కనిపించలేదు. ఇక్కడ మరో ప్రశ్న తెలుగు వాక్యానికి మనం పేరండి కట్టడలు కాకపోతే ఆజ్ఞలు. ఈ వాక్యాన్ని ఈ కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయంలో మాట ఉపయోగించారు. ధర్మశాస్త్రం అనే మాట, ఆజ్ఞలు అనే మాట, కట్టడాలు అనే మాట, నియమాలు అనేటువంటి మాటలు దగ్గర 21 సార్లు మనం ఈ గ్రంథంలో ప్రస్తావించాడు. కట్టడాలు అంటే రాయబడినట్టు, తర్వాత మార్చడానికి వీలు. అందరూ కట్టడంటే కట్టుబడి ఉండాలి. ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. మన పొలం అనేదానికి మనం ఏం చేస్తాం? పొలానికి మనం చుట్టూ ఫస్ట్ హద్దులు ఏర్పడతాం, ఫెన్సింగ్ వేస్తాం, జగలు పెడతాం. మన ఈ స్థలం పంచాయడానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అది కాక నిర్మించకపోతే ఆ పొలంలోకి ఎవరైనా ప్రవేశిస్తారు. ఏ జంతువులైనా వచ్చి పొలాన్ని పాడు చేస్తాయి. నీ జీవితానికి నిబంధనలు ధర్మశాస్త్రాలు ఎలాంటివంటే అవి కట్టడం. నువ్వు ఎలాగైతే అలాగా ప్రయాణం చేయడానికి ఎవరైతే వాడు వచ్చి నీలో ప్రవేశించడానికి వీలు లేకుండా దేవుడు జారీ చేసినటువంటి డిగ్రీస్ వాటిని ఎవరు మార్చడానికి వీలైనటువంటి పరిస్థితి. అలాగే మనం మాట్లాడుతుంది ఆజ్ఞలు అనే మాట్లాడుతుంది 5-6 వచనంలో ఈ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం. ఇక్కడ ఆజ్ఞలు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి 22 సార్లు ఈ గ్రంథంలో రాయాలి. మరోసారి ఆలోచించాలి. ఆజ్ఞ అంటే ఇంగ్లీష్ కమాండ్ అంటే ఆజ్ఞ. కమాండ్ ఎవరు చేయగలరు? మిలిటరీ ఒక సుబేదార్ హై అథారిటీ. సో ఈ ఆజ్ఞలు అధికారంతో కూడుకున్నవి. దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞలు మనం ఏం చేయాలి? ఆజ్ఞకు లోబడాలి. ఇంకోటి ఆ అధికారి మాత్రమే ఆజ్ఞలు దేవుడు జారీ చేసిన అధికారంతో కూడినటువంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి.
మనం వాటికి లోబడి మనం జీవించాలి. క్రైస్తవులు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితంలోకి, నూతనమైనటువంటి మార్పులోకి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు అని ఎవరు సూపర్వైజర్ లేరు. ఇక్కడ ఎవరు మనల్ని క్వశ్చన్ చేసేవాడు లేరు. అయితే మనం ఎలా జీవితాల్లో, ఎలా మనం నడవడిక ఉండాలో, దేవుడు బిడ్డలుగా దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనం ఎలా జీవితాలో మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రతి ఆదివారం మనం ఈ అపోస్తలుల బోధ ద్వారా నేర్చుకోం. ప్రతి బైబిల్ స్టడీలో దేవుడి వాక్యాలు మనం చదువుతాం. వ్యక్తిగతంగా మన కుటుంబంలో వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యంలో ఉండేటువంటి ఆజ్ఞల ప్రకారం మనం లోబడి జీవించాలి. అప్పుడేం జరుగుతుందంటే ఎవరైతే దేవుడు ఆజ్ఞకు లోబడి జీవిస్తాడో దేవుడు వారిని ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడితే ఏం జరుగుతుంది? మనకు దేవుడు మనం ఇష్టపడితే దేవుడు మనకు చేస్తాడు ఆశీర్వాదాలు. దేవుడు ఆశీర్వాదాలు మనకు కావాలంటే ఆయన ఆజ్ఞకి లోబడి మనం జీవించాలి. మన వాక్యంలో 9వ వచనం, యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకోరు, ఈ వాక్యమును బట్టి దానికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మరి వాక్యం అనే మాట డైరెక్ట్ గా ఉపయోగించారు. దేవుని వాక్యాన్ని మనందరికీ దేవుడు ఇచ్చారు. ఈ వాక్యము ఎవరి భాషలో వాడిపించారు దేవుడు. అనేక రకాల ఈ వాక్యాన్ని ఉచితంగా బైబిల్ అనేక ఉచితంగా పంచిపెడుతూ ఉంటారు. ఈ వాక్యాలన్నీ కూడా ఎవరు రాస్తాయా? వాక్యాలు ఎవరు రాస్తాయి? వాక్యం అంటే మన అర్థం కాకపోతే నేనేమంటాను, బైబిల్ రాయబడి పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం కదా, ప్రేమను బట్టి రాయబడినటువంటి ప్రతి లేఖనాలు ఎందుకు రాశారు? ఈ లేఖనాలు మనందరికీ మేలు కాదు. ఆ వాక్యాల ప్రకారం మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని ప్రేరేపిస్తే ఆత్మావేశంతో రాయబడినటువంటి లేఖ ఈ వాక్యాలు చెప్తుంటే మీకు అర్థమవుతుంది. దేవుడు ఎట్లా ఆవేశంగా రాయిస్తారు అనేది మనకు తెలియకపోతే ఒక్కోసారి కొంతమందిలో అమృత ఆత్మ ప్రవేశిస్తారు. ముఖ్యంగా స్త్రీలలో ఎవరో ఒకరు 15 ఉండే స్త్రీలలో ఆ ఊరిలో చనిపోయిన అమ్మాయి ప్రవేశిస్తారు. అప్పుడు ఏదైనా మ్యూజిక్లు పెట్టినప్పుడు తిరునాళ్ళు ఏం చేస్తారు? మన చర్చిలో డ్రమ్లో వేయడం కాబట్టి ఎడగాలంటే కూడా పడిపోతారు చాలా. నేను చూసాను వాళ్ళు డ్రమ్లో ఎత్తుకున్నారంటే తొందరగా వచ్చి ఆడించి డ్యాన్స్ చేస్తారు. మాస్టర్ పడిపోయేది. అప్పుడు ఆ మాస్టర్ ఆయన అడగరు, నువ్వు ఎవరు అమ్మాయి? అప్పుడు ఆయన చెప్తారు, నేను ఉంటాను. నువ్వు ఎక్కడ పట్టుకున్నావు? ఈ బాధ మీద ఆవుగించాను. ఈ వాక్యం చెప్తుంది అర్థం కావచ్చు. నేను పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం అంటే మీరు గమనే ఉన్నా. ఆ పరిశుద్ధాత్మ ఎట్లా ఆవేశిస్తుంది ఆ పదవి చెప్పుకుంటా ఉంటాను మాత్రం ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. అప్పుడు పాస్ అడుగుతారు, ఏమడుగుతారు? ఈ బాధను నువ్వు ఎక్కడ ఆవుగించావు? అప్పుడు వారి పండెత్తుకొని చెరువు దగ్గర నుంచి నీళ్ళు చేస్తా ఉంటుంది. అక్కడ ఒక సోదరు మెట్టు దగ్గర ఆ టైంలో ఉంటాను. అప్పుడు ఆ యాప్ చెట్టు పైన నేను ఒక్కటే ఒంటరిగా వస్తున్నప్పుడు నేను ఆహ్వానించాను. ఇప్పుడు నువ్వు ఆ వదలంటే నువ్వేం చేయాలి? అప్పుడు ఆ మీద కోరికలు ఏమంటున్నారంటే, ఇది మీకు అర్థమైతే పరిశుద్ధాత్మ ఎలా ఆహ్వానిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ ఆహ్వానిస్తే
వేరు ఒక మనిషికి. అతను ఏం మాట్లాడు? దేవుని వాక్యాలు మాట్లాడు. ప్రవక్తల అన్ని గ్రంథాల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుని వాక్యము నాకు ప్రత్యక్షమైంది. యెషయా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో అంతటా దేవుని వాక్యం నాకు ప్రత్యక్షమయ్యి ఎలా ప్రకటించాను కదండి. అంటే దేవుని వాక్యాలన్నీ కూడా ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా అనేక మంది భక్తులు దేవుని ఆత్మ వాళ్ళలో నివసించి ప్రేరేపించి వాళ్ళ దగ్గర రాయబడినటువంటి ఈ వాక్యాలు. ఇది మామూలు వాక్యము కాదు. ఈ బైబిల్ మామూలు బైబిల్ మరింట్లో అనేక పుస్తకాలు ఉంటాయి, అనేక గ్రంథాలు ఉంటాయి. అవన్నీ ఒక పట్టం పెడితే ఇది విలువైనది. ఎందుకు విలువైందంటే దేవుడు మాట్లాడేటువంటి చాలా మంది నాతో మాట్లాడుతావు, నాతో మాట్లాడుతావు, నాకు అనబడు ఎట్లా అనబడతాడు. అదే నా ప్రశ్న. దేవుడు మాట్లాడాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని తీస్తే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలి. దేవుడు పేరేంటి? వాక్యమై ఉన్న వాక్యమే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యం చదువుకుంటూ ఉంటే అప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఇప్పుడు దాని చెప్పాం కదా, ఆయన వాక్యాలు ధర్మశాస్త్రాలు, కట్టడలు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ నీకు ఎవరు తెలియజేస్తారంటే ఈ వాక్యము తెలియజేస్తుంది. మరొక మాట్లాడండి, మీ నోట మీ సెలవిచ్చిన న్యాయ విధులు. వాక్యాలకి మరొక ఏంటంటే న్యాయ విధులు, జడ్జిమెంట్స్, తీర్పులు, అంతిమ నిర్ణయాలు దీంట్లో రాయబడి. దేవుని యొక్క ద లాస్ట్ జడ్జిమెంట్ దీంట్లో రాయబడి. నువ్వు తప్పు చేస్తే ఏ శాస్త్రంలో దీంట్లో రాయబడి. మేలు చేస్తే నీకు ఏ బహుమానం ఇస్తాడో దాంట్లో ఎక్కువ మార్పు లేదు. ఈ వాక్యాలు ధ్యానం చేస్తా ఉంటే అవాదముకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే తీర్పు ఏంటంటే ఈ పండు తీరు జన్మ నువ్వేం చేస్తావు నిశ్చయముగా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఎన్ని రోజులకి దేవుడు అంటే అవాదం పండు ఈ పండు తినదని ఆయన తింటే ఏం చేస్తాం ఏమవుతుందంటే ఇచ్చి కరెక్ట్గా చచ్చిపోతాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఎన్ని రోజులకి ఇవ్వండి ఆగి సంవత్సరాలు కట్టుకుంటారా, యుగాలు కట్టుకుంటారు ఏమో తెలియదు. అది బైబిల్లో రాయబడి అంటే నేను 30 సంవత్సరాలు అనుకోండి ఊరికి 10 సంవత్సరాల తర్వాత తిన్నాను. అప్పుడు దేవుడు టమాట గుర్తుందా? మనం ఏమంటామంటే అప్పుడు చేస్తుంది, నేనేం చేస్తాను అప్పుడు తెలిసేది. నేను నీ ముందే చెప్పను, ఈ మాట కానీ పరిగారం చేయకపోతే నేను ముందు చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది. అంటే ఏమంటారు ఆ టైంలో ఎక్కడుంటే దేవుడు అలాగా, దేవుడు తీర్పులాగా. ఈ యుగం అంతమందు ఏది చేస్తాడో ఇప్పుడే చెప్తాడు. దేవుడు ఆయన మీరిస్తే ఏది జరుగుతుందో ఇప్పుడే చెప్తాడు. ఒకవేళ మీరిన తర్వాత డిటో జరుగుతుంది, మక్కింగ్ జరుగుతుంది. అప్పుడు ఆయన మాటలు ఎవరు మార్చడానికి వీడు. సో ఆ తీర్పులు, అంతిమ తీర్పులు మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని వాక్యాలు వాక్యానికి ఉండేటువంటి తీర్పు ఏడు వాక్యాలు కాబట్టి చెప్పండి. ప్రదర్శన చెప్పండి. అలాగే ధర్మశాస్త్రం, శాసనాలు, మార్గదర్శకాలు,
కట్టడము ఆజ్ఞ న్యాయ విధులు సో వాక్యం చివరిలో న్యాయ విధులు వాక్యం 7 పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాటిని మాట్లాడి ఉపయోగిస్తారు. ప్రతి వచనంలో 2వ స్థానం ఒకసారి వీటిని మార్చి ఆ వాక్యంలో ఉండేటువంటి పేరుని వివరిస్తూ ఆయన నమ్మకత్వ రాయడం నేనేం తెలియజేయడానికి కోరిక ఈ వాక్యాన్ని దేంతో పోల్చండి. వచ్చిన యవనస్తులు దేవుని చేత తమ నడత శుద్ధిపరుచుకున్నారు. ఈ వాక్యంతో అంటే శుద్ధి చేసేది ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలాసార్లు మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి అనేటువంటి మాటల్ని మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ అంతా తెలియజేస్తున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు, నీ జీవితాన్ని శుద్ధి చేసేది, శుభ్రపరిచేది. ఉదాహరణకి నీళ్ళు అనుకోండి, మొట్టమొదట శుభ్రపరిచేది వస్తువు ఏదంటే కారణం ఏదంటే నీళ్ళు తర్వాత ఏదైనా. మనకి ఎక్కువ మంది ఏం చెప్తున్నారు, ఉదయాన్నే వేసి నీళ్ళు తాగండి, జగన్నాశయం అంతా కూడా శుభ్రపడాలి, శుద్ధి చేస్తాం, క్లాక్స్గా. సో ఇంకో రాయబడింది ఏంటంటే ఈ వాక్యము చాకలు అని చూడమంది చాకలు వాళ్ళు ఉపయోగిస్తారు. అంటే శుద్ధి చేసేటువంటిది దేవుడు వాక్యం. మన సహోదరి సహోదరు ఎలాంటి పరిస్థితులు అయినా ఎలాంటి మహిళలైనా క్లాసులో ఉదాహరణ ధ్యానం చేసి పాపాలు ఏ రంగులో ఉంటాయి? పాప ఏ రంగులో ఉంటాయి? ఎలా ఉంటాయి? సరిగ్గా ప్రశ్న మీకు అర్థమయ్యేదానికి ఎన్నో ఉపయోగించాల్సి వస్తుంది. ఆ సైతాను తెల్లమంటాడా నల్ల? సైతానికి కొమ్మలు ఉంటాయో పాలు ఉంటాయి. సో సైతాను నల్లగా ఉంటే ఆ పాపం ఎవరు కావాల్సింది? సాధారణంగా పాపానికి కాదు. తర్వాత ఆ పాపం కూడా పాపానికి జనకుడు సైతాన్ కాబట్టి సైతాన్ ఏ రంగులో ఉంటే పాపం కూడా నల్లగానే ఉంటుంది. ఇప్పుడు నల్లటి పాపం, మురికి ఇవన్నీ విడుచుకోవాలి, శుద్ధీకరిస్తారంటే ఎప్పుడే కదా ఏమంటే యేసు ప్రభు యొక్క రక్తం కదా, ఆ రక్తం మళ్ళీ ప్రవహించాలి. అదే కదా మన ప్రభువు తీసుకున్నప్పుడు పడేది ఈ రక్తము వాళ్ళు ప్రవహింపజేయండి, శుద్ధీకరించండి. సో ఇక్కడ కెమిస్ట్రీ ఏంటంటే, రసాయన శాస్త్రం ఏంటంటే, నల్లని పాపం మీదకి ఎర్రని రక్తం పంపిస్తే అప్పుడు రసాయన చర్య జరిగి అప్పుడు ఏం జరుగుతుంది? తెల్లగా పరిశుద్ధంగా పలుకుతుంది. ఇది నిజమే, వాక్యం సత్యమే. నువ్వు ఎప్పుడైతే ప్రభు కాల్చిన రక్తం మీద విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీ పాపాలన్నీ కడిగేయటం, నువ్వు పరిశుద్ధపరచబడతావు. నీకు ఎప్పుడు ఆ అనుభూతి కావాలనుకుంటే అప్పుడు వెంటనే దేవుడు అడగచ్చు. వేరే ఎక్కడైనా పర్వాలేదు, ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, ప్రభు యొక్క రక్తాన్ని నా మీద ప్రవహించేది. అలా పాపం ఉందంటే దేవుడు పక్షాలు ఈ ఫ్లో ఇస్ begotten son, బ్లడ్ రెడీగా, ప్రభు రక్తం రెడీగా, అదే ఆలస్యం, అదే ఆలస్యం. సో నేను ఏమంటున్నానంటే, ఈ భక్తులు ఏమంటున్నారంటే, ఈ వాక్యం రాసేటప్పటికి ప్రభు రాలేదు, ఆయన రక్తం కాల్చాడు. దీనికి ఎలా శుద్ధీకరించబడుతుందంటే, ఈ వాక్యము నన్ను శుద్ధి చేస్తుంది, మనల్ని శుభ్రపరిచేది ఈ వాక్యం. ఇంకో మాటలు అర్థాలు
న్యాయస్థానాలు కట్టడాలు చూస్తే ఆయనకి ఏమనిపిస్తుంది? ఎలా ఎలా అనుభవం చెప్తున్నాడు? సర్వ సంపదలు దొరికినట్టుగా నేను భావిస్తున్నాను. దగ్గర రాయబడుతుంది 72లో అమాట వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు వేరు. చాలు, వేలకు వేలు వెండి బంగారు వజ్రాలు విలువైనటువంటి వాటన్నింటినీ ఒక పక్క పెడితే దేవుని యొక్క గ్రంథాన్ని వాక్యాన్ని పెడితే వాటికి మించింది ఇంకా సిస్టర్స్ ఎవరైనా ఇంకా బంగారు కానీ ఆభరణాలు ఇవ్వండి. నేను ఇష్టం కడుతున్నాను మీ భర్త వాక్యం ఏమరాబట్టి భర్తలాగా మీ వారిని ఇష్టం కట్టమాకండి. నేను సిస్టర్స్ అడుగుతాను, మీరు కానీ ఇష్టం కడుతున్నారు దేనికి? ఆ బంగారు లేదు, ఆ భుజాలు లేవు, లేవు బ్రదర్స్ కూడా నువ్వు వచ్చేటప్పుడు పెళ్ళైనప్పుడు నీ పుట్టిన కాడ నుంచి నువ్వు ఏం సవాళ్ళు బంగారు చేసావు, అదే నాకు తెలిసింది. ఇంకా కావచ్చు కదా. ఈ విధంగా మీరు విషయాలు పెడుతున్నారు. అయితే ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ ఇంట్లో కదా ఈ బైబిల్ ఉంటే, ఈ వాక్యం ఉంటే ఏముండేట సర్వ సంపదలు ఉన్నట్టు. నేను అసలు బంగారు వెండి వజ్రాలు మాటే రాదు. ఎవరైనా అడిగితే ఒకటే కాకుండా ఒకసారి రాకుండా ఎంత బంగారు అనుకుంటారు, ఐదు కాస్ట్ ఎంత అనుకుంటారు, బైక్ ఎంత అనుకుంటారు, వేసుకునే రీపు ఎన్ని సవాళ్ళు అనుకుంటారు. ఒక్కోసారి దమ్మాలి అంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? మనలో మనం గర్వపడుతున్నాం. దేవుడు వాటన్నింటిని బట్టి, వెండిని బట్టి, బంగారుని బట్టి, గుర్రాలను బట్టి, నరుడు కాలు శత్రువులను బట్టి ఎవరు కూడా హర్షించకూడదు. దేవుడు హర్షించాలా? యెహోవా నేను దేవుడిని అని మీరు గ్రహించిన వాళ్ళే మీరు హర్షించాలి. ఈ వాక్యం నీకుంటే అదే హర్షం, అదే చాలు, అదే ఫలితం. ప్రియమైన సహోదర పుస్తకమైన ఇంకా 162లో ఇంకో మాట్లాడేది విస్తారమైన సొమ్ము అసలు లెక్కబెట్టిన ఆ డబ్బు, ఆ బంగారు, వాటన్నిటికంటే దేవుని యొక్క మాట శ్రేష్టమైనది. మరొక 54వ యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువున్నాయి. పాటలు దేని బట్టి పాటలు పాటలన్నీ ఎక్కడ పాటలు దేని బాగా వాక్యం పెట్టారు కదా. ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని సంగీతాన్ని జోడించి వాళ్ళు రాశారు వాక్యంలో. కానీ మనం కీర్తనలో దావీదు రాసినటువంటి ఈ కీర్తనలే గతంలో వాక్యం అప్పుడు రాయబడుతుంది. బైబిల్ అంటే ఏంటంటే అప్పుడు యూదు దావీదు కీర్తనలే బైబిల్ అంటే వేరే లేవు. ఆ చాలా పుస్తకంలో దావీదు రాసిన కీర్తనలు ఉండేవి. ఒక కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకొని వచ్చేసి బలు ఆయనకి అభ్యర్థాలంటే వాళ్ళైనప్పుడు ఏం చేయాలా? తెలుసు దేవాలయం ప్రభుత్వ పడితే నాశనం అయితే అందరూ సమాజ మందిరాలు కట్టించుకున్నారు. వీళ్ళు లేకుంటే శనగాలు సంఘాలు, ఆ శనగాలలో వాళ్ళు ఆరాధించేవారు. ఎలా ఆరాధించారంటే ఈ వాక్యాన్ని ఒక కీర్తన జరుగుతున్నది అంతే. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యాన్ని మనం పాటగా పాడుకోవచ్చు, కీర్తన పాడుకోవచ్చు. ఒకవేళ మనం అసలు కీర్తన ఎప్పుడు పాడుతున్నాం? సంతోషంగా ఉంటే మనం ఏం చేయాలా? కీర్తించాలి.
ఎవరికైనా బాధ కలిగితే ప్రార్థిస్తే ఎవరు చెప్పలేదు వాయిద్యం సంతోషంగా ఏం చేయాలా కీర్తన ప్రార్థన మనం చేస్తున్నాం సంతోషం బాగా ఉంటే ప్రార్థన చేయాలా అది చేస్తున్నాం ఈ బాధ ఎక్కడ వచ్చిందో స్టార్ట్ చేస్తాం ఈ బాధ ఎవరో వచ్చింది అలా మళ్ళు కొట్టబడ్డారు వాడు ఎట్ అయిపోవాలా వాడు పాత ఉండి బాగా స్కూల్లో కూడా కొన్ని వాళ్ళు చేసే పనులకి పాపం వస్తుంది అప్పుడు సంతోషపడి చేస్తున్నారు బ్యాచ్ ఇన్వెస్టిగేషన్ బ్యాచ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని శోధిస్తారు సార్ చెప్పిన హోంవర్క్ చేయాలి కదా నువ్వు ఎందుకు చేయలేదు అడగతారు చేయకపోతే ఏం అడుగుతుంది తెలుసు కదా నువ్వు అట్టయిపోతావు అట్టయిపోతావు అంటే మనం చెప్పాల్సిన మాట వాళ్ళు చెప్తారు వాడు వాడే భాష చాలా కఠినంగా ఉంటాడు ఒక్కొక్కసారి కొంతమంది మార్పు కూడా వస్తారు అంటే అప్పుడు కఠిన మార్పు మనం ఉపయోగించలేదు కదా ఎందుకు చెప్తున్నానంటే మీ పాటలు దేవుడి వాక్యాన్ని సంతోషం ఉన్నప్పుడు మనం పాటలు పాడుకోవాలి దేవుడిని స్థుతించాలి కీర్తన పాడాలి అందుకే ఒకసారి మనం ఏం చేస్తామంటే బైక్ లాగేసి అందరూ పాడాలి అని నేను అందరూ పాడాలి ఆ రోజు కరెక్ట్ లేదు మన శివరాజు గారు పాట పాడుతుంటే అందరూ పాడేవారు అందరూ వాయిస్ వినపడదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బైక్ ఉంటే శివరాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాతో కలిసి మీరందరూ దేవుడు మహిమపరిచారు అందరికి వదలాలి చూడండి పాడే వాళ్ళకి నడిపించే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది సో మనం ఈ వాక్యాలను ఉపయోగించి మనం దేవుని ప్రార్థన కీర్తనని మనం నడిపించాలి మనం కూడా వచ్చిన మనం కోరిక ఈ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అది నా నోటికి తేనె కంటే తీపిగాను వాక్యానికి ఇబ్బంది వాక్యం ఎంత తీగా ఉంటుందో ఎంత తీగా ఉంటుందంటే ఉదాహరణ చెప్పాడు నేను ఎప్పుడైనా తేనె తాగినా తేనె సంపించరా ఆ తేనె ఎంత తీగా ఈ తేనె అంటే ఒరిజినల్ తేనె ఇప్పుడు కల్తీలు వచ్చేసినాయి అవి వాడతాయి పాకం వేసి అది ఆరోగ్యానికి హానికరం నిల్వ ఉండేదానికి కెమికల్స్ వాడతాం అది కాకుండా పంట తినాలి అప్పుడే ఆ తేనె పట్టుకుని పిండి అక్కడ వస్తే అసలు ఒక్క డ్రాప్లో ఎంతో బలం ఉందండి ఎంతో శక్తి ఉందండి తేనె ఎన్నో రోగాలకి బాగు చేస్తాం కానీ అందుకని చనిపోయాలి ఏం చెప్తారు ఫస్ట్ తేనె తేనె కంటే బాగా మాటలు కూడా బాగా లోపలంతా శుద్ధీకరించాలి సో వాక్యం ఎంత మధురంగా ఉంటుందంటే ఏమంటాడంటే ఎంతసేపు ఈ మధురం లడ్డు బలే ఉంటుంది మామిడి పండు బలే ఉంటుంది కంచెల పండు బలే ఉంటుంది నేను చెప్తుంటే అది మీకు తింటే కదా మీకు వేస్తుంది మగిలిపల్లి మామిడి పండు బలే ఉంటాయి అంటే ఒకసారి తెచ్చి ఎట్లుంటాయో ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఈ భక్తులు చెప్తున్నాడు ఆ వాక్యాన్ని ఆయన రుచి చూశాడు అనుభవించాడు తిన్నాడు అప్పుడు ఆయన ఒక నిర్ణయం అనుకుంటాడు అబ్బా నీ వాక్యం ఎంత మధురం అంటే దేని కంటే కూడా మధురంగా ఉంది ప్రియమైన సహోదరి సహోదర ఈ వాక్యాలు మన ఇంట్లో ఉన్నాయి అన్నమాట మన భాషలో ఉన్నాయి మన సెల్ ఫోన్లో ఉన్నాయి టీవీలో ఉన్నాయి ఎక్కడైనా నీకు ఎప్పుడు అవకాశం ఉంటే ఒక సభ లేకపోతే వాక్యాన్ని వినొచ్చు మరి వినుడు ద్వారా చదవడం ద్వారా అది ఎంత మధురంగా ఉంటాయి వాక్యాలు అవి అనుభవించాలి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం సొంతగా మనం అనుభవిస్తే కానీ దాంట్లో మాధుర్యము మనకు అర్థం కాదు మనకు వచ్చినటువంటి 105 వచ్చినటువంటి వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైనది.
ఈ వాక్యం ఎలాంటిదంటే దేవుపై ఉన్నది. దేవుడు ఏం చేస్తాడంటే వెలిగిస్తుంది. మన దేశంలో దేవుడిని వేడుకుంటాం, నన్ను వెలిగించు, నన్ను వెలిగించు. వెలుగు అనేది దేవుడికి ప్రతిరూపం. దేవుడి వాక్యాన్ని వెలుగుతో దీపంతో రాస్తున్నాడు. నువ్వు ఇంకా సహోదరి సహోదరుడు చీకట్లో ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? అంధకార సంబంధమైనటువంటి సాధనలు రాజ్యంలో ఉన్నావా? ఇంకా అయితే దేవుడి వాక్యం ఏం చేస్తుందంటే తెలుస్తుంది, నీకు వెలుగు చూపిస్తుంది. ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నేను వెలుగునైనాను. నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రము చీకట్లో ప్రవేశించడు. ఈ వాక్యాలు మనం చదువుతూ ఆలోచిస్తుంటే మాకు వెలుగు కలుగుతుంది. ఒక మాట ఏంటంటే ఎండ అసత్వమ జ్యోతిర్మయ అంటే అష్టమ అంటే చీకటి, అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగుని మాకి అని భారతదేశంలో మన భారతీయులందరూ చేసేటువంటి ప్రార్థన. మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా అది రాసింది ఆ వాక్యం. బైబిలే చెప్తుంది, వాక్యం చెప్తుంది, ఆయన వాక్యము నిన్ను వెలిగిస్తుంది. మనం చదువుకుండా వచ్చినటువంటి ముగిస్తాను. ఈ శాసనములు నా హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యం అనేది బాధిస్తున్నాయి. నిత్య స్వాస్థ్యాలు వాక్యాలు. నిత్య స్వాస్థ్యం అంటే ఏంటి? మనకు తరతరాలుగా తెలిపేది ఆస్తి. మన తాత మా నాయకుడు చెప్పాడు వారసత్వం. వారసత్వంగా సంక్రమించేది నిత్య స్వాస్థ్యం. ఏమవుతుందంటే మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు మనకి ఏమి ఇవ్వకపోయి కూడా ఉండొచ్చు, ఏమి చేపట్టిన మాట మాకు మా అమ్మ మాకు ఏమిస్తారు, ఏమి లేదు కదా, ఏమి ఇచ్చిపోయినా ఇవాళ ఏమిస్తుంటే అదే నిత్య స్వాస్థ్యం. మీరు రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నది మీకు ఎలా అలవాటైంది అంటే, మా అమ్మ మేము చిన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటే కానీ అన్నం పెట్టలేదు. అది రూలే, నా రూలే. ప్రతిరోజు ఆరోగ్యమూర్తి ప్రసంగం వస్తుంది రేడియో, అది ఎలా ఆ తర్వాత ప్రార్థన చేసుకోవాలా, ఆ తర్వాత అన్నం. అది స్వాస్థ్యంగా వచ్చింది. ఇది మా పిల్లలకి నేర్పిస్తున్నాం. మా మిస్టర్ మా అక్కలు మా మిస్టర్ వాళ్ళు ప్రార్థన పోతే చాలాసేపు చేస్తారు. నేను గంటలకు ప్రసంగించగలను కానీ అంతసేపు నేను ప్రార్థన చేయాలి. అయితే వాళ్ళు చాలాసేపు చేస్తారు ప్రార్థన. మీకు ఎలా అలవాటు ఏంటంటే మా అక్క ఆమె ఒక రోజంతా కూడా చేయాలి ప్రార్థన. అవి ఏం చేస్తుంటారంటే ఇంకేం చెప్పలేదు, ఆ ప్రార్థన చేసుకుంటున్నారు. వారికి రెండే తెలుసు. ఈ టైంలో బాబు ఎండ అయింది కదా, ఆ పేరు రాగా చింతలు ఆమె ఏం చేస్తుంటారంటే పంటగా కూర్చొని ఆ ప్రార్థనలో చేసుకుంటుంటుంది. వారికి ఉన్నది అది అలవాటు అయిపోయింది. అదే స్పష్టం. నేను ఏమంటున్నానంటే మా పిల్లలకి మనం ఏమి ఇస్తామో, ఇంకొకటి ఈ రోజుల్లో పిల్లలు ఏమి ఇచ్చినా నేను ఎక్కడ వేసుకున్నాను. 10 ఎకరాలు అబ్బాయి కష్టపడి భజన ఇంకో సంపాదించుకోవడం ఇవే చెప్పాలి అక్కడ వాడు. ఇదంతా కష్టపడడం. నేను జనాలు పండించి రోజు నడిచి అభిధానానికి వచ్చేది అదే ఉంది కష్టం. అది ఏది కష్టమో, ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేది మమ్మల్ని నచ్చినాయి చెప్పాలి. అలా రావడం లేదు. నేను రాత్రుల్లో కరెంట్ లేదు, నేపాల్ పిక్టర్ చదివినామంటే కూడా ఏముంది అంబేద్కర్ కూడా చదివినాడు. ఇదేముంది అంటే ఏది సీరియస్ అనేది తెలియదు. నువ్వు ఏది స్వాస్థ్యం చేస్తావు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ వాక్యమే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే
ఒకసారికి మాకు తెలియదు కానీ ఒకసారికి యాంటీగా ఉన్నా కూడా ఖచ్చితంగా దే ఆర్ అబ్జర్వింగ్ అండ్ ఫాలోయింగ్. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని రేపు వాళ్ళ కుటుంబాలు అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అది ఫాలో అవుతారు. మా తల్లిదండ్రులు చేసిన నేర్పిన ప్రార్థన మేము 7 కుటుంబాలు 7 మంది మీకు ఒకే దగ్గర కూర్చొని చేసుకున్నాం. ఇంకా వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను, మా ఇంట్లో నేను చేసుకుంటున్నాను, ఎక్కడెక్కడో వాళ్ళు వేస్తే విత్తనం మాత్రము ఎక్కడో అది పలుపు ఏది మా బిడ్డలకు ఏమి ఏది గమనిస్తామంటే ఈ వాక్యాన్ని నువ్వు నేర్చుకొని నువ్వు అనిపించి వారికి ఇవ్వాల్సినటువంటి కోరికలు చెప్తే నేను అనుభవిస్తాను. ఏమేమి కోరికలు? ఒకటి శుద్ధి చేసేది అంటే నీరు అంటాం లేదా స్వాడ అంటాం, సోపర్. రెండవది సర్వ సంపద. మూడవది వాక్యాన్ని ఎవరి ఆలోచనలో ఆలోచన ప్రాప్తులుగా ఐడియాస్. ఈ వాక్యం ఏంటంటే యువర్ వర్డ్స్ ఆఫ్ ద కౌన్సిలర్స్. మనం ఒకసారి ఏది చేయాలో ఏది చేయడం మనకు తెలియదు. ఎవరైనా ఒక ఆలోచిస్తే బాగుంటారు. ఎవరిస్తారు మనకు ఆలోచన అంటే వాక్యం దగ్గర వస్తే ఒక ఐడియా, ఒక అడ్వైజ్ మనకు వస్తుంది. అవి పాటలు, అవి తేనె లాంటివి. తేనె అంటే మధురము, అవి దీపము, అవి నిత్యమైన శాస్త్రాలు. ఒక 12 రాయబడింది నిత్య నిర్ణయాలు, వాటి యొక్క మార్పు లేనటువంటి. ఇంకోటి 56 వచ్చిన నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తంగా నన్ను కలుగుతారు. కొన్ని విషయాలు వీళ్ళైతే నేను మరొక ప్రవచనం పంచుకుంటాను. వాక్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎందుకు ఎంతసేపు వాక్యం అంటే వాక్యాలన్నీ నమ్మదగినవి. దే ఆర్ ఫెయిత్ఫుల్, దే ఆర్ ట్రూత్ఫుల్. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ వాక్యాలను చదువుకొని ధ్యానించి బైబిల్ కలిగితే ఏదవుతుందంటే ఏదవుతుంది? ఆయన ఆశీర్వదిస్తాడు, బ్లెస్ చేస్తాడు. అది నమ్మలేనండి. మనకంటే ముందుగా దేవుడు నమ్ముకొని దేవుడు వాక్యాలు ధ్యానించే భక్తులు కానీ అడిగితే వాళ్ళు చెప్తారు, మేము వాక్యాన్ని ధ్యానించాము, మమ్మల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. అదే వాళ్ళు సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. అంతకుముందు మేము ఒక గృహాలు దర్శించాము. వాళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు ఒకసారి నష్టపడ్డాను. అక్కడ ఇంటికి పోతే నాకేం లేదు కదా. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఆ మాట నా మనసులో రాయబడి ఇది ఉదాహరణ నష్టం ఒకటైదు. ఎవరి గృహాన్ని మనం దర్శించిన వెళ్ళిన మాటకి సంతోషం అనేకసార్లు చెప్తారు. ఈజ్ నాట్ షేర్ అబౌట్ మెనీ టైమ్స్. ఎందుకు బ్రదర్ ఈసారి చెప్తున్నాడంటే ఆయన అనుభవం. నేను దేవుడిపై రాస్తున్నాను. దేవుడి యొక్క సందాలు కాన్ఫిడెంట్ నేను పోయి చేసి జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అనేకసార్లు వాక్యం చెప్పాడు పోలీసు. ఆ పరిస్థితి ఎలా ఉంది అయితే దేవుడికి మమ్మల్ని ఎలా ఆశీర్వదించాడు. సుమారు ప్రతి ఒక్కరు లైఫ్లో ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. మరి మనకు ముందు వాళ్ళు మనం మా తర్వాత కాలాల వాళ్ళు నమ్మదగినటువంటి వాగ్దానం, నమ్మదగిన దేవుని వాక్యం కాబట్టి ఎంతకాలం ఇదే వాక్యం ఉంది. ఇప్పుడు కాలం తర్వాత ఈ వాక్యం ఎన్ని టెక్నాలజీ ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. మన ముందరికి